2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, కౌల సూర్య మెడిటేషన్ అన్నప్పుడు చాలా మంది కూడా అసలు మెడిటేషన్‌లో కూర్చోవడం సాధ్యమవుతుందా అని అన్నప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఎనర్జీ జోన్స్‌ని కనుక మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మెడిటేషన్ పాసిబుల్ అవుతుంది అని. పొజిషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎనర్జీ జోన్స్ అంటే ఏంటి? వాటిని మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటారు? వెరీ పవర్ఫుల్. అందులో మనం బికాస్ కౌళ్ళ సూర్య దాంట్లో ఉన్నాం కాబట్టి దానికి రిలేటెడ్ చెప్తాను. దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. కౌళ్ళ సూర్యములో జనరల్గా సౌరములో మండలం అని ఉంటుంది. ఓకే, ఎనీ మండలం మన 7 చక్రాలు అంటాం కదా, దాన్ని మండల రూపంలోకి వేసుకుంటే మధ్యలో కేంద్ర బిందువుగా ఉండేది మనము 6 ఇట్లాగొస్తాయి. అండ్ పైన ఏదైతే సహస్రారం కనెక్ట్ ఉందో అదొక సర్కిల్ లాగా మారుతుంది. దీన్ని ఎనర్జీ జోన్ అంటారు. జనరల్గా మేము సూర్య ఉపాసనలో స్థానబల్స్ కానీ స్థానబల్ టెక్నిక్స్ కానీ లేకపోతే మనం ఉండే ఏరియాని ఆరాని స్పెసిఫై చేసుకోవడానికి, ఏ నెగిటివ్ ఎనర్జీ లోపల రాకుండా ఉండడానికి, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెడతాం. వీటిని యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడు పైనుంచి ఫ్లో అవుతుంది మన బాడీలోకి. బికాస్ సౌరము కాబట్టి సూర్యుడి కిరణాలు ఆకాశము ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోర్స్ మన అల్ట్రావైలెట్ రేస్ హ్యూమన్ బీయింగ్కి కొంచెం డేంజరస్ అవుతాయి. అలాంటి అల్ట్రావైలెట్ రేస్ని ఫిల్టర్ చేస్తూ, అలాంటి అల్ట్రావైలెట్ రేస్ ఫిల్టర్ అయ్యాక వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ఫ్లో అవ్వడము. మన లోపల ఉండే ఎనర్జీ అంటే ప్రతి చక్రములోనూ సూర్యుడి యొక్క కిరణములు, బికాస్ ఆదిత్య హృదయం అంటాము. సో సూర్యుడి యొక్క హృదయము నుంచి వస్తున్నవి మన లోపల కూడా. సూర్యుడు ఈజ్ ఎవ్రీవేర్. అలాంటి మన చక్రాస్లోంచి వచ్చే కిరణాలని మ్యాచ్ చేసుకోవడం, ఫ్లో ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ ఫ్రమ్ ద సూర్య, మనలోంచి వచ్చే సూర్య ఎనర్జీని ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అవి 7 జోన్స్గా మనం గుర్తించామన్నమాట. యాక్చువల్గా అవి చక్రాస్ అంటాం సౌర మార్గంలో. అయితే ఇలాంటి చక్రాస్ని మనము మన బాడీ నుంచి సపరేట్ చేసి ఫిక్స్ చేస్తాం. సో అది ముగ్గు రూపంలోనో, లేకపోతే కొన్ని ప్రక్రియలు ఉంటాయి, దర్భతో కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అక్షింతలతో కొన్ని ప్రక్రియలు, అట్లా చేసుకోవచ్చు. సో అలా చేసి 7గా ట్రయాంగిల్గా వేసుకుని మధ్య బిందువులో మనముండి దాని చుట్టూ సర్కిల్ ఉండి అక్కడ సాధన చేయడం ఒక మెథడ్. ఇవి ఎనర్జీ జోన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటారు. ఇది ఫిజికల్గా మనము చెయ్యగలిగితే. కొంతమంది చెయ్యలేని వాళ్ళు ఉంటారు. చాలా మటుకు మన స్పిరిచువాలిటీలో బయటకి క్రియ రూపంలోనూ కర్మ రూపంలోనూ ఉన్న చాలా ఆంతరంగికంగా మనస్సుతో ఉంటాయి. ఒక లోపల చేయగలిగిన ఉపాసన చాలా చాలా పవర్ఫుల్. మనము నేర్పించేది కౌళ్ళలో లోపల జరగాల్సిన ఉపాసన. ఈ లోపల జరగాల్సిన ఉపాసనలో దేర్ ఆర్ వేరియస్ సెంటర్స్ విచ్ గెట్ యాక్టివేటెడ్. నిజంగా సాధన స్టార్ట్ చేయగానే ఒక మంత్రము, ఒక ముద్ర ఇనిషియేట్ చేశాక అందులో కూర్చున్నాక ఒక 15-20 మినిట్స్ తర్వాత ఒక జోన్లోకి వెళ్తాం. ఓకే, అందులో మనం కావాల్సిన ఎనర్జీ పాయింట్స్ని మార్క్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ కౌళ్ళ సూర్య. కౌళ్ళ సూర్య అంటే సూర్యుడి యొక్క కుటుంబం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ కౌళ్ళ అంటే రాంగ్ మార్గమేమో, మార్గము చెప్పట్లే. కౌళ్ళము అంటే సంస్కృతమున ఫ్యామిలీ కానీ ఒక కుటుంబం లాగా, క్లాన్ లాగా. సో సూర్యుడి యొక్క కుటుంబం అంటే సౌర కుటుంబంలో ఉన్నవేంటంటే 9 గ్రహాలు. ఆ 9 గ్రహాలు మన బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. లైక్ బుధుడు అనుకోండి, బుధ గ్రహము మన బ్రెయిన్లో సబ్థలామిక్ న్యూక్లియైని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, తర్వాత శని మన బ్రెయిన్లో ప్యూటమిన్ అనే ఏరియా ఉంటుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. అలా మొత్తం డీటెయిల్డ్గా అఫ్కోర్స్ క్లాస్లో చెప్తాము. అలాంటి జోన్స్ని ఎలా వైబ్రేట్ చేసుకోవచ్చు అన్నది క్లాస్లో జోన్ మార్కింగ్గా మనం అవి చేస్తాం. దీన్ని స్వశక్తి సంధాన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఎలా అయితే సౌర ఎనర్జీని మన లోపలికి తీసుకోవాలి అనే ఒక చిన్న ప్రాసెస్ నేర్పిస్తాం. ఇది వెరీ రేర్ ప్రాసెస్, బట్ ఈజీ, అందరికీ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ టైం. ఇప్పుడు ఎలా అంటే సైకిల్ తొక్కినట్టు, సైకిల్ ఈజీగా తొక్కేవాడికి ఈజీ, స్టార్టింగ్లో ఉన్నవాడికి కొంచెం నేర్చుకునే టైం పడుతుంది. అలాగా సాధన చెయ్యాలి అనుకుంటే నన్ను ఈజీగా ఉంటుందా సార్ అని అడుగుతారు. నేను చెప్తాను చాలా కష్టంగా ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ముందు ఈజీగా అయిపోతుంది,
తొందరగా ఏదో అయిపోతుంది అనేవాళ్ళు నాకెప్పుడు అనే దాంట్లో ఉంటారు. మెల్లగా నేర్చుకోవాలి దీన్ని. అదేదో మ్యాజికల్గా అయిపోతుంది, మిరకల్స్ వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయా సార్, సక్సెస్ వచ్చేస్తుందా సార్ అంట. నువ్వు చెయ్యి అన్నీ వస్తాయి, చేసే ఓపిక రావాలి ఫస్ట్. అదేదో నేను డాక్టర్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వగానే డాక్టర్ అయిపోతానా, రేపు డాక్టర్ అయిపోతానా అని అడగము. అవుతాం, ఆటోమేటిక్గా అదే అవుతాం, దానికోసమే జాయిన్ అవుతుంది. అలాగే సక్సెస్ రావాలన్నా, ఈ ఎనర్జీ జోన్స్ని నిజంగా మన లోపలికి నింపుకోవాలన్నా కొద్దిగా లెర్నింగ్ టైం ఇవ్వాలి. నేను 7 days నేర్పిస్తాను, తర్వాత 41 days సపోర్ట్ చేస్తాను. మెల్లిగా నేర్చుకోండి. సౌర మార్గము మహా అద్భుతమైన, సౌమ్యమైన, రోజూ చేసుకోగలిగిన మార్గం. కంపల్సరీగా చేయాలి. అండ్ ఇది బ్యూటిఫుల్ ప్రక్రియని ఏదో పుస్తకాలకు రెస్ట్రిక్ట్ చేసేయకుండా రియల్ లైఫ్లోకి తీసుకురావాలని దీన్ని కోర్సు రూపంలోనూ ఏదో రకంగా మనుషులకు పరిచయం చేయాలి అనే దాంట్లో చేస్తున్నాం. సో ఈ ఎనర్జీ జోన్స్ని, మన బ్రెయిన్లో ఉండే జోన్స్, మన బాడీలో సర్టన్ ఏరియా, నేను బొమ్మ గీసి, నా చేత్తో బొమ్మలు గీసి నేను నోట్స్ ఇస్తా. నేనే చేత్తో బొమ్మలు గీసి, నేను మళ్ళీ ఏదో టెక్స్ట్ బుక్లోంచి మీకు మళ్ళీ ప్రింట్అవుట్ ఇవ్వట్లే, చేత్తో బొమ్మలు గీసి నేర్పిస్తా. దట్ ఒకసారి నేర్చుకున్నాక దెన్ యూ విల్ రియలైజ్ దట్ ఓకే, ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ని నా లైఫ్లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. నేల బాగుంటే విత్తనం ఇలా విసిరితే చెట్టు అయిపోతుంది, అంతే. అది ఇంపార్టెంట్. మన ముందు బేసిక్ స్ట్రాంగ్ చేసుకుని ఎవరు చేయొచ్చు మెడిటేషన్. న్యూగా ఉన్నవాళ్ళు, నాకు ఇంకా అలవాటు లేని వాళ్ళు చేయొచ్చు అని అడతారు. బిగినర్స్ ప్లీజ్ చేయండి. బిగినర్స్, స్టార్టింగ్ ఉన్నవాళ్ళు, చెయ్యలేని వాళ్ళు, ఇన్ని రోజులు మెడిటేషన్ చేయలేని వాళ్ళు ప్లీజ్ చేయండి, స్టార్ట్ చేయండి. ఎవరైనా చేయొచ్చు. 12 years దాటాలి. సౌరం ఎక్కడానికి 12 years, 12 సంవత్సరాలు దాటి ఎవరున్నా సరే, ఆడ మగ చిన్న పెద్ద, ఎలాంటి వాళ్ళు, ఎంత ఏజ్ వాళ్ళైనా సరే, ఇందులో అడిగే మమ్మల్ని కామన్ క్వశ్చన్, ఏమైనా ఆసనాలు ఉంటాయా, నేను చేయొచ్చా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, చేయొచ్చా. ఇలా ఏ పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ఆసనాలు ఉండవు. సింపుల్గా అందరూ చేసుకోవచ్చు. స్టూల్ మీద కూర్చుని చేసుకోవచ్చు, చైర్లో కూర్చుని చేసుకోవచ్చు. అలా చెయ్యలేని రోజున పాడుక్కుని మంత్రజపం అన్నా చేసుకోండి. మీకు సాధనలోకి దిగితే ఆటోమేటిక్గా అన్నీ కరగడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎక్కడో చోట మొదలు పెట్టాలి. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, డూ ఇట్, మంచిగా ప్రాక్టీస్తో స్టార్ట్ చేయి. సో టు ఆన్సర్ యువర్ ఫైనల్గా నీ క్వశ్చన్, ఎనర్జీ జోన్స్ చాలా ఉన్నాయి, అన్ని వీడియోలో చెప్పను, క్లాస్లో కూడా చెప్తుంటాను. కానీ మరి ఆ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది సార్ క్లాస్? February 8th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి రిజిస్ట్రేషన్స్ కూడా ఫుల్గా వస్తున్నాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కింద నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెంబర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ రోజుకి చేద్దాంలే, లాస్ట్కి చూద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. ఆన్లైనే ఉంటుంది. February 8th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చు. మీకు కావాల్సింది మీ ఫోన్, హెడ్ ఫోన్స్, కూర్చోగలిగే ప్లేస్, వినగలిగే ఓపిక. నేను ఎప్పుడు అంటుంటాను, ఫోర్స్ఫుల్గా చేయకండి. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే, డబ్బు ఉంటే, చేసుకోగలిగే ఓపిక ఉంటే, నాకు 4 రోజుల్లో మ్యాజిక్గా జరిగిపోవాలి కాదు, లాంగ్ టర్మ్లో నేను సక్సెస్ అవ్వాలి అని ఉంటే ఖచ్చితంగా ఈ క్లాస్ జాయిన్ అవ్వండి.